సమూయేలు రెండవ గ్రంథము 21వ అధ్యాయం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టియు నరహంతకులగు అతని ఇంటివారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయచూచుచుండెను. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలీలలో ఎవరినైనను చంపుటయే గాని మేము కోరుటలేదనిరి. అంతట దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచు ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించెదనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసియున్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు మెహోలతీయుడగు బర్జిలై కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత యారంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా, యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చియుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీలకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బీ బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయును కొట్టి చంపెను. దావీదు జనులు దీని చూచి, ఇశ్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా హుషాతీయుడైన
సిబ్బెకై రెఫాయీల సంతతి వాడగు సఫును చంపెను. తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహరేయోరెగీము ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటె కర్ర నేతగాని దోనె అంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్లును 24 వ్రేళ్లు అతనికుండెను. అతడు రెఫాయీయుల సంతతి వాడు. అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండియు తన శత్రువులందరి చేతిలో నుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టితిని. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని. నా దేవుని ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గడాంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపచేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినై ఇండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడువుగా నుందువు.
సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగానుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడుము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాళ్లు జింక కాళ్ల వలె చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు విశాలపరచుదువు. నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును. వారిని నశింపచేయు వరకు నేను తిరుగను. నేను వారిని మృంగివేయుదును. వారిని తుత్తునీయులుగా కొట్టుదును. వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు. నా శత్రువులను వెనుకకు మళ్ళచేయుదువు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. వారు ఎదురుచూతురు గాని రక్షించువాడు ఒకడనూ లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును. నేల ధూళివలె వారిని నలగగొట్టెదను. పొడిగా వారిని కొట్టెదను. వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు. వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బలులై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. జనములను నాకు లోపర్చువాడు ఆయనే. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను. నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసియున్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే. అది స్థిరమాయెను. దేవునికి పూర్ణానుకూలము. అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది.
నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనువాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా. మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే-బెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్లిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయిచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదునొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గములో నుండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదునొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. అతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో గనుడై వారికి అధిపతి ఆయెను. గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరి శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగియున్న ఒక సింహమును చంపివేశెను. ఇంకనూ అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకుని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన అశాహేలు, బెత్లెహీమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను, హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతీయుడైన అబియేజరు, హుషాతీయుడైన మెబున్నయు, అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బైనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడగు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్ల నడుమ నివసించు హిద్దయి, అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యహ్బా. యాషేను యొక్క కుమారులలో యోనాతాను, హరారీయుడైన షమ్మా,
హరారీయుడైన షరారునకు పుట్టిన అహీయాము, మయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము, కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పైరై, శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బాని, అమ్మోనీయుడైన జిలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయువాడై ఉండెను. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, వారందరూ 37. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజువు నగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవును రాజువు నగు నీకు ఈ కోరిక ఏల పుట్టెనెను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్లి యొర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్తింహోర్షి దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణ దిక్కునున్న బెయేర్షెబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తిదూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదావారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాని చేసితిని. యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ ఇశ్రాయేలీల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమియూ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే
దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడవును రాజువునగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితినెను. అందుకు అరౌనా, నా ఏలినవాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీయు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి, ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను.